అమ్మాయిలకు నో చెప్పే రైట్స్ కూడా లేవా? నో చెప్తే చంపేస్తారా? దారుణంగా కత్తితో నరికి చంపాడు ఓ రాక్షసుడు. రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ దేశం మొత్తాన్ని షాక్కి గురి చేసిన సంఘటన మన విజయవాడలో జరిగింది. ఆ చంపిన రాక్షసుడు ఎవరు? ప్రజెంట్ వాడు ఎక్కడ ఉన్నాడు? మీరు విజయవాడ వాళ్ళైతే ఆల్రెడీ మీకు ఈ విషయం స్ట్రైక్ అయ్యే ఉండాలి. ప్రజెంట్ జనరేషన్కి విజయవాడలో ఇంత పెద్ద క్రైమ్ జరిగిందని కూడా తెలియదు. విజయవాడ శారదా కాలేజ్లో ఓ అమ్మాయిని దారుణంగా కత్తితో నరికి చంపేశాడు ఓ రాక్షసుడు. ఆ ఇన్సిడెంట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 2004 విజయవాడ గాంధీనగర్ శారదా పీజీ కాలేజ్. జూన్ 21వ తారీఖున MCA ఎగ్జామ్ రాస్తున్న రావూరి శ్రీలక్ష్మి అనే అమ్మాయిని మనోహర్ అనే వ్యక్తి వెదురు కర్రలను చెక్కే కత్తితో దారుణంగా నరికి చంపేశాడు. రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ అక్కడే చనిపోయింది శ్రీలక్ష్మి. ఆ చంపిన వ్యక్తి పేరు మనోహర్. అదే కాలేజీలో చదువుతూ అల్లరి చిల్లరిగా తిరిగేవాడు. గ్రూప్స్ ని ఫామ్ చేసి గొడవలు చేస్తుండేవాడు. శ్రీలక్ష్మి మీద అతని కన్ను పడింది. లవ్ చేస్తున్నా అని చెప్పి వెంట పడడం స్టార్ట్ చేశాడు మనోహర్. నువ్వంటే నాకు ఇష్టం లేదు, నా వెంట పడద్దు అని ఎన్ని రకాలుగా చెప్పినా వినేవాడు కాదు మనోహర్. నిత్యం తనను ప్రేమించమని వేధించేవాడు. ప్రేమించకపోతే చంపేస్తా అని బెదిరించేవాడు. ఒకరోజు శ్రీలక్ష్మి MCA ప్రాజెక్ట్ కోసం హైదరాబాద్ వెళ్తే అక్కడికి కూడా వెళ్ళి ప్రేమించమనేవాడు. మళ్ళీ విజయవాడ వచ్చాక ఎగ్జామ్ రాస్తుంటే ప్రేమించమనేవాడు. నేను ఎగ్జామ్ రాస్తున్నా, పిచ్చి పిచ్చి వేషాలు మానుకో అని మనోహర్కి వార్నింగ్ ఇచ్చింది. తన ప్రేమ ఒప్పుకోనందుకు, అందరి ముందు అవమానించినందుకు శ్రీలక్ష్మి మీద పగబట్టాడు మనోహర్. ఎగ్జామ్ రాసి వెళ్ళిపోతే శ్రీలక్ష్మి మళ్ళీ కనపడదనుకున్నాడు. ఎలాగైనా తనని చంపేయాలని అనుకున్నాడు. తన లవ్ ని రిజెక్ట్ చేయడాన్ని భరించలేకపోయాడు. శ్రీలక్ష్మి బ్రతికుంటే ప్రతి క్షణం తను గుర్తొస్తుంది, మనశ్శాంతిగా బతకలేను అని అనుకున్నాడు మనోహర్. ఎలాగైనా తనని చంపేయాలని అనుకున్నాడు. ఎగ్జామ్ హాల్లో ఎగ్జామ్ రాస్తున్న శ్రీలక్ష్మి మెడ మీద పదునైన కత్తితో ఒక్క వేటు వేశాడు మనోహర్. శ్రీలక్ష్మి రక్తపు మడుగులో గిలగిల కొట్టుకుంటూ అక్కడికక్కడే చనిపోయింది. అక్కడి నుంచి తప్పించుకొని చెన్నై వెళ్ళిపోయాడు. ఏపీ పోలీసులు మనోహర్ను వెతకడం స్టార్ట్ చేశారు. విద్యార్థి సంఘాలు మనోహర్ దొరికితే కొట్టి చంపేద్దామనే అంత ఫైర్ లో ఉన్నారు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న మనోహర్ తనని ఎవరు గుర్తుపట్టకుండా ఉండేందుకు గుండు చేయించుకొని చెన్నైలో తిరుగుతున్నాడు. ఒకవైపు శ్రీలక్ష్మి అన్నయ్య, మరోవైపు విద్యార్థులు అంతా మనోహర్ను మాకు అప్పగించాలని పెద్ద ఎత్తులో ఆందోళన చేస్తున్నారు. ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న మనోహర్ చెన్నైలోని ఓ పోలీస్ స్టేషన్కు వెళ్ళి విజయవాడలో జరిగిన శ్రీలక్ష్మి హత్య నేనే చేశాను, నన్ను అరెస్ట్ చేయండి అంటూ పోలీసులకి లొంగిపోయాడు. అప్పటికే 500 మంది స్టూడెంట్స్ మనోహర్ని వేసేయాలని కసితో ఉన్నారు. అది గుర్తించిన తమిళనాడు పోలీస్ టీం విజయవాడ పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే మనోహర్ను భారీ బందోబస్తు మధ్య రాత్రి 11 దాటాక మనోహర్ని విజయవాడ తీసుకొచ్చారు. మనోహర్ని స్టూడెంట్స్ నుంచి తప్పించి మర్నాడు ఉదయం కోర్టులో ప్రవేశపెట్టడానికి వెహికల్స్ను మార్చి రహస్యంగా కోర్టుకు తీసుకువెళ్లారు. అయినా కూడా పోలీస్ వెహికల్స్ మీద రాళ్లు విసిరారు స్టూడెంట్స్. కోర్టులో జరిగిందంతా చెప్పాడు మనోహర్. విచారణ పూర్తయ్యాక విజయవాడ మహిళా సెషన్స్ కోర్ట్ మనోహర్కి ఉరిశిక్ష విధించింది. తరువాత మనోహర్ని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. కొంతకాలానికి మనోహర్ ఉరిశిక్షని సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది. ప్రజెంట్ మనోహర్ రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇలాంటి నరరూప రాక్షసుల్ని ఉరి తీసినట్లయితే బాగుండేదని, మరొకరు ఇలాంటి తప్పు చేయాలంటే భయపడాలని జనాలు అభిప్రాయపడుతున్నారు. అమ్మాయిలు జాగ్రత్త, ఇలాంటి రాక్షసులు మన మధ్యనే తిరుగుతూ ఉంటారు. ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మంచి వ్యక్తుల లవ్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు మాత్రమే కాదు, మూర్ఖుల లవ్ని రిజెక్ట్ చేసి వాళ్ళ నుంచి తప్పించుకునేటప్పుడు కూడా తెలివిగా ఆలోచించండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.